ఈ వీడియోలో మీకు దుబాయ్‌లో మెట్రో స్టేషన్స్ ఎలా ఉంటాయో నేను చూపిస్తాను. ఈ మెట్రో స్టేషన్‌లో అయితే ఫుల్లీ క్లోజ్డ్ సెంట్రల్ ఏసీ కండిషన్‌లో అయితే ఉంటాయి. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా! ఇదే మెట్రో స్టేషన్ బయట వ్యూ ఇది. ఈ మెట్రోలో 2 రకాలు ఉంటాయి. రెడ్ లైన్, గ్రీన్ లైన్ అని. ఈ మెట్రోలో ప్రయాణించడానికి టికెట్లు అయితే ఏమి ఉండవు. నల్ల కార్డ్‌లు అయితే ఉంటాయి. వాటిని అయితే మనం దగ్గరలో ఉండే మెట్రో స్టేషన్స్‌లో అయితే 5 దిర్హమ్స్ పెట్టి కొనుక్కోవచ్చు. రీచార్జ్ అయితే తప్పనిసరిగా చేసుకుంటూ ఉండాలి. మనం చేసే ట్రావెలింగ్ బట్టి మినిమమ్ అయితే 3 దిర్హమ్స్, మాక్సిమం అయితే 7.5 దిర్హమ్స్ అయితే కట్ అవుతాయి. ఈ మెట్రోలో రెడ్ లైన్, గ్రీన్ లైన్ ఉందని చెప్పాను కదా! దానిలో రెడ్ లైన్ అయితే మనం మెట్రోలో ప్రయాణిస్తున్నప్పుడు చుట్టుపక్కల వ్యూ అయితే చూడొచ్చు. అదే గ్రీన్ లైన్‌లో స్టేషన్‌లకైతే చాలా వరకు స్టేషన్‌లన్నీ అండర్ గ్రౌండ్‌లో అయితే ఉంటాయి. ప్రతి 4 నిమిషాలకి ప్రతి మెట్రో స్టేషన్ నుంచి ఒక మెట్రో అయితే స్టార్ట్ అవుతది. ఒకవేళ మనం నల్ల కార్డ్ లేకుండా ప్రయాణం చేసినప్పుడు చెకింగ్ ఇన్స్‌పెక్టర్లు ఎవరైనా పట్టుకుంటే 2000 దిర్హాముల వరకు అయితే ఫైన్‌లేస్తారు మనకి. సో, వాటి నుంచి అవాయిడ్ చేయడానికి కార్డ్ తీసుకోవడమే బెస్ట్. ఇలాంటి మోర్ దుబాయ్ కంటెంట్ కోసం ఒక ఫాలో, షేర్, లైక్ అయితే చేయండి.